తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఒక నియంత్రణతో పోకడతో ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రజల తరపున పోరాడుతూ ఉన్నారో వారందరి మీద కూడా ఏదో ఒక కేసుని బనాయించడం కానీ, వారిని తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, మిథున్ రెడ్డి గారు ఒక మంచి లీడర్. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా తను చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి పోటీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కానీ ఒక గట్టి లీడర్గా మిథున్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని నియంత్రించినటువంటి రోజును కూడా మనం చూస్తున్నాం. ఏ రోజు కూడా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్లో కానీ టీడీపీ మొన్నటి ఎన్నికల్లో తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఆయన ప్రభావం చూపించింది కూడా అలా. పెద్దిరెడ్డి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక మంచి లీడర్గా కూడా నిలబడడం కూడా జరిగింది. అట్లాంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల్ని గడిచిన 13 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల తరపున పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరినీ కూడా, స్టేట్ లీడర్స్ని కానీ జిల్లాల్లో ఉండే లీడర్స్ని కానీ ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేయడం, అందరితో ఆగరు. మళ్ళా వాళ్ళకి ఎక్కడ ఒక నెల రోజుల లోపల బెయిల్ వస్తుందన్న ఆలోచనతో రకరకాల కేసులు, ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 20 కేసుల దాకా పెట్టి ఒక్కొక్క దాని మీద పీటీ వారెంట్ మీద మళ్ళీ వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవడం, ఈ విధంగా నెలల తరబడి ప్రతి లీడర్ని కూడా జైళ్ళలో పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఏం చేశారు వైఎస్ఆర్సీపీ? ఎంత సంస్కరణలు తీసుకుని వచ్చింది, ఎన్ని సంక్షేమ పథకాలు, ఎంత అభివృద్ధి చేస్తే ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరినీ కూడా నిర్బంధించి వారందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉంటే ఆ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ ఎంత మనోవేదనకు గురయ్యే అవకాశం ఉందనేది మీరు ఆలోచించాలా. ఈరోజు లిక్కర్ కేసుకు సంబంధించి అయితే 2019-24లో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు మీరు పర్మిట్ రూమ్స్, ప్రతి షాప్కి కూడా పర్మిట్ రూమ్ పెట్టినారు. అదేవిధంగా బెల్ట్ షాపులు, అడుగున కూడా బెల్ట్ షాపులు పెట్టినారు. ఎంఆర్పీ రేట్ని ఎక్కడ కూడా ఫాలో అయ్యేవాళ్ళు కాదు. ఇష్టం వచ్చిన రేట్లు కమ్ముకునేవాళ్ళు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా 24 గంటలు అమ్మేవాళ్ళు. అటువంటి రోజుల నుంచి 2019-24లో ఒక సంస్కరణలు తీసుకొని వచ్చి గవర్నమెంట్ షాప్స్ని పెట్టి కరెక్ట్గా టైం ప్రకారం షాప్స్ని క్లోజ్ చేయడం కానీ, నైట్ టైం ఎక్కడ కూడా సేల్స్ అన్నదే ఉండదు. ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండేది కాదు. అలానే ఎక్కడ కూడా ఏ షాప్లో కూడా పర్మిట్ రూమ్స్ కూడా ఉండేటివి కాదు. అంత కఠినంగా ఆ షాప్స్ని కూడా రన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా సేల్స్ని పూర్తిగా కంట్రోల్ చేయడం, ఎక్కడ కూడా అనవసరంగా బిజినెస్ లేకుండా దాన్ని పూర్తి కంట్రోల్ చేసిన పరిస్థితిని కూడా మన 2019-24లో ఒక చక్కని వాతావరణంలో ఆ షాప్స్ని అన్నీ కూడా రన్ చేయడం జరిగింది. అంత మంచి వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు 2024 తర్వాత మరలా మీరు ప్రైవేట్ షాప్స్ తీసుకొచ్చినారు. అడుగున బెల్ట్ షాప్స్ ఉన్నాయి. 24 గంటలు అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఒక్క నెల్లూరులోనే తీసుకుంటే ఎన్ని మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి? 24 గంటల పాటు మీరు ఈ చీప్ లిక్కర్ని 99 రూపాయలకు వచ్చినటువంటి చీప్ లిక్కర్ని తీసుకొని వచ్చినారు. ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి. దాన్ని తీసుకొని వీళ్ళు స్పృహ తప్పిపోయి అర్ధరాత్రి అపరాత్రుల్లో కూడా మర్డర్లు విపరీతం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంత విచ్చలవిడితనం 2024 తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రారంభమైంది. 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ఈ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ని తీసుకొని వచ్చి ఒక మంచి సంస్కరణలతో ఒక లిమిటెడ్ సేల్స్ని తీసుకొచ్చి దాన్ని ఒక చక్కగా రన్ చేస్తే దాన్ని కూడా మీరు కేసులు పెట్టి దాంట్లో ఈరోజు ఎంతమంది, సుమారుగా 40 మంది మీద మీరు ఈరోజు కేసులు పెట్టినారు. దాని మీద వాళ్ళందరినీ కూడా పిలిచి ఎక్కడ కూడా మీకు చిన్న ఆధారం కూడా దొరకట్లా. దాంట్లో ఏదో లిక్విడ్ క్యాష్ వచ్చిందని, ఆ క్యాష్ ఎక్కడికో ఫ్లో అయిందని, రొటేట్ అయిందని చెప్పి మీరు మొదటేమో 50,000 కోట్లు అని చెప్పినారు. ఆ తర్వాత 30,000 కోట్లు అన్నారు. తర్వాత 16,000 కోట్లు అన్నారు. తర్వాత ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. ఎక్కడ పోయింది 2,000? సరే, మీరు అన్నట్టుగా 2,000 కోట్ల రూపాయలు కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ఎక్కడో తప్పులు జరిగినాయని మీరు అంటున్నారు. ఆ 2,000 కోట్లు ఎక్కడున్నాయి? ఎక్కడికి రొటేట్ అయింది? ఏ విధంగా వెళ్ళింది? ఈ రోజుకి 13 నెలలు అయినా కూడా మీరు ఈ రోజుకి ఒక చిన్న ఆధారమైనా కనిపెట్టినారా? ఎక్కడా కూడా ఒక చిన్న ఆధారం కూడా లేదు. అయినా కూడా మీరు నిర్బంధించాలా? ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ, ధనంజయ రెడ్డి గారిని కానీ, ఇలాంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా మీరు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని గౌరవంగా బతుకుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను కూడా తీసుకెళ్లి ఈ రోజుకి సుమారుగా నెలకు పైన అయితే కూడా మీరు జైల్లో నిర్బంధించినారు. రాజకీయ నాయకుల్ని, మిథున్ రెడ్డి గారిని కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని
కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ కేసులకు సంబంధించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రేపొద్దున ఇదే సంస్కృతిని మీరు కొనసాగిస్తూ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలో ఒక్కరైనా కూడా బయట తిరిగే పరిస్థితి ఉంటుందా? వైఎస్ఆర్సీపీని ఈ విధంగా ఇంత ఇబ్బంది పెట్టి ఇంత అరాచకమైనటువంటి పాలన మీరు కొనసాగిస్తూ ఉంటే రేపొద్దున మీ అందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు అదేవిధంగా విడుదల రజనీ గారు గుంటూరులో కూడా ఆమె ఒక మహిళా లీడర్, ఒక చక్కగా ఆమె చిలకలూరుపేటకు సంబంధించి కానీ గుంటూరులో కానీ ఒక మంచి లీడర్గా, ఒక బీసీకి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక లేడీ లీడర్గా ఆమె ఒక మంచి లీడర్గా ఎదిగింది. సో ఆమెకి ఈరోజు నోటీసులు ఇచ్చినారు, ఆమెను అరెస్ట్ చేయాలనుకుంటా ఉన్నారు. ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఒక్కరు కూడా రేపు వైఎస్ఆర్సీపీ తరపున వీళ్ళు పని చేస్తారనుకుంటే వారందరినీ కూడా నిర్మూలించాలా, అంతమందించాలనే పద్ధతిలో మీరు వెళ్తా ఉన్నారు. దారుణమైనటువంటి విషయం, భౌతిక దాడులకు కూడా మీరు తిరగబడతా ఉన్నారంటే ఏ విధంగా మీరు ముందుకెళ్తా ఉన్నారు, ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు అనేది ఎవరు కూడా ప్రజలకు ఈరోజు అర్థం కాని పరిస్థితి ఉంది. తప్పకుండా ఒకటే చెప్తా ఉన్నాం, మీ కేసులకి మీ బుడ్డ బెదిరింపులకి వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు. తప్పకుండా ప్రజల తరపున పోరాడడం కూడా జరుగుతుంది. మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో, మీరు ఏదైతే మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యంలో మీరు అధికారాన్ని తీసుకున్నారో, తప్పకుండా మీ ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నుండి పోరాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, మీరు వెనకడుగు వేయొద్దు, ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా మనం ధైర్యంగా ప్రజల పక్షాన పోరాడాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిలుపునిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా తప్పకుండా ప్రజల పక్షాన ముందుండి పోరాడుతుంది వైఎస్ఆర్సీపీని మాత్రం తెలియజేస్తా ఉన్నాం.